సామెతలు చూద్దాం. మనం ఎక్కడున్నామంటే పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనంలో ఉన్నాము. అపోస్తలుడైన పేతురు ఆయన ఇలా సంఘానికి తెలియజేసింది. అదేమన్నారంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆ విధముగా ధరించుకుంది. సంఘములో దేవుడు ఈ శ్రమలను ఒక ఆశీర్వాదముగా ఉంచినాడు. ఫిలిప్పీ మొదటి అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాకుండా క్రీస్తునందు శ్రమపడుటయు క్రీస్తునందు మీకు అనుగ్రహింపబడెను అని అన్నాడు. అంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలు ఉన్నాయి, అలాగే దేవుడు అనుగ్రహించినటువంటి శ్రమలు కూడా ఉన్నాయి. ఈ శ్రమలను దేవుడు సంఘములో ఉన్నటువంటి వ్యక్తులకు అనుగ్రహించడానికి గల మూల కారణం ఈ వ్యక్తి నిలుస్తాడా పడిపోతాడు, అది నేను శ్రమ ఆయన పెట్టడానికి గల కారణం. నిలుస్తాడా నిలవడా? కాబట్టి ఇక్కడ పోలీస్ అని అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరిని పోలీస్ చేయరు. వాడు నిలవాలంటే పెరిడ్ గ్రౌండ్లో కఠినమైన శిక్షణ ఇస్తారన్నమాట. వాళ్ళు వాటన్నిటిలో సెలెక్ట్ అవ్వాలి. మొదట ఆ ఎత్తు ఉండాలి కరెక్ట్గా, పొడవు ఎంత పొడవు అంత పొడవు ఉండాలి, లేదంటే అక్కడ పంపించేస్తారు. రెండవది ఛాతీ ఎంత ఉండాలనో ఆ సైజు అన్ని ఇంచులు కనిపించాలి, లేదంటే వాళ్ళని కూడా పంపించేస్తారు. పొడవు సరిపోయినా ఛాతీ సరిపోయినా నెక్స్ట్ కొన్ని శిక్షణలు కొన్ని ఉంటాయన్నమాట, వాటిలో సెలెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఏ ఒక్క దాంట్లో ఫెయిల్ అయినా అతను పంపించేస్తారు. మీరు చూడండి, 50 మీటర్లు 100 మీటర్లు పరిగెత్తాలి. ఆ పరుగులో ఎవరు ముందంజలో ఉన్నారో వారు సెలెక్ట్ అయినారు. ఆ పరుగులో వెనకంజ వేసిన వాళ్ళు ఇక వారు వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. అందులో ప్రయాసపడి ప్రాణాలు వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. పరుగులో ప్రయాసపడి ప్రాణం వదిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, వాళ్ళు పోస్టింగ్ ఏమి రాదు, వాళ్ళు ఏదేమైనా సెలెక్ట్ అయిన వాళ్ళకే ఆ పోస్ట్ వస్తుంది. సెలెక్ట్ అయితే సరిపోదు, మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది కదనైనా, ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. ఒక పోలీసు ఒక పీసీ అవ్వాలి. ఆ పీసీ అనేది రిటైర్మెంట్ ఉంటుంది అన్నమాట. రిటైర్మెంట్ జాబ్కి ఎలా సెలెక్ట్ చేస్తారంటే వేల మందిలో నుంచి కొన్ని వందల మంది, 200 మందిని 300 మందిని 1000 మందిని సెలెక్ట్ చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ రాలిపోతారు.
అలాగునని సువార్తను వినే దశలోనే కొంతమంది రాలిపోతారన్నమాట. సువార్తను విని వాళ్ళు విశ్వసించరు, మారు మనసు పొందరు, రాలిపోతారు. సువార్తను విన్నవాళ్ళు విధేయులై బాప్తిస్మం పొందినారు. దేవుడు వాళ్ళను సంఘంతో చేర్చినాడు. ఈ సంఘంతో చేర్చి కూడా ఆయన వారికి శ్రమలను అనుగ్రహించాడన్నమాట. ఈ శ్రమలో నిలకడగా ఉంటారా? ఎందులో అంటే విశ్వాసములో నిలకడగా ఉంటారా? స్థిరంగా ఉంటారా? విశ్వాసములో నిలుకడ లేకుండా పడిపోతారా? తొలగిపోతారా? తొలగిపోయినారంటే స్టార్టింగ్‌లోనే దేవునికి అర్థమవుతది. వీళ్ళు పనికిరారు. క్రీస్తు మహిమను పొందడానికి పనికిరారు. విశ్వాసంలో పడ్డారు అంటే క్రీస్తు మహిమను పొందడానికి వాళ్ళు పనికిరారు. విశ్వాసంలో స్థిరపడ్డారు, స్థిరంగా ఉన్నారు అంటే వాళ్ళు క్రీస్తు మహిమను పొందడానికి దేవుడు వాళ్ళని కనికరించేస్తాడు. నేను క్రీస్తు మహిమను పొందాలి, పొందాలి, పొందాలి అని నేను చెప్తుంటాను కదా! మనం పొందాలనే కాంక్ష మనకున్నా, మనకు మహిమనిచ్చేది దేవుడే. ఆయన ఇవ్వకుండా మనం పొందలేమన్నమాట. రోమపత్రిక 8వ అధ్యాయము 30 వచనంలో అక్కడ పౌలు అంటాడు, ఆయన ఎవరిని పిలిచెనో, ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. అంటే మహిమపరిచేది ఎవరు? దేవుడే. మనం ప్రయాసపడాలి సంఘంలో. ఈ ప్రయాసలో దేవుడు మనకు సంఘంలో ఈ శ్రమలను అనుగ్రహించున్నాడన్నమాట. శ్రమలను ఎవరైతే శ్రమలను అనుభవిస్తారో వారు మాత్రమే క్రీస్తు యేసు యొక్క మహిమను పొందేటువంటి ఒక ఏర్పాటును సంఘంలో దేవుడు చేసినాడు. శ్రమలను ఎవరు నిరాకరిస్తారో సంఘంలో వారు క్రీస్తు యేసు మహిమను అంతిమంగా వారు పొందరన్నమాట. అందువలన దేవుడు ఈ శ్రమలను అనుగ్రహించినాడు సంఘంలో ఉన్న వ్యక్తులకు. అందుకొరకు అపోస్తులు ఏమన్నారంటే, క్రైస్తవులమైనటువంటి మనకు క్రీస్తు యేసును గురించి బోధించినారు. క్రీస్తు యేసు యొక్క మనస్సు శ్రమపడే మనస్సు, అట్టి మనస్సును మీరు ఆయుధంగా ధరించుకోండి అన్నాడు. దేవుని కుమారుడైన క్రీస్తు యేసు శ్రమలను అనుభవించగా ఆయన పక్షమున మనము శ్రమలను అనుభవించడము గొప్ప విశేషం ఏం కాదు నన్ను అడిగి. హెబ్రీ 5వ అధ్యాయంలో 8వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఇలా అన్నాడు, ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమలు వలన విధేయతను నేర్చుకొని అంటే దేవుని కుమారుడు శ్రమ పడవలసిన అవసరం ఏముంది? దేవుని కుమారునికి దూషణలు కలగవలసిన అవసరం ఏముంది? దేవుని కుమారునికి అవమానాలు సంభవించవలసిన అవసరం ఏముంది? దేవుని కుమారుని రాళ్లతో కొట్టవలసిన అవసరం ఏముంది? దేవుని కుమారుని సిలువ వేయాల్సిన అవసరం ఏముంది? కొరడాలతో కొట్టాల్సిన అవసరం ఏముంది? ముళ్ళ కిరీటం పెట్టవలసిన అవసరం ఏముంది? చేదును త్రాగనిచ్చే అవసరం ఏముంది? బల్లెముతో పక్కలో పడవలసిన అవసరం ఏముంది? ఆయనకు అవసరాలు లేవు అన్నమాట. కానీ అవసరం లేకపోయినా తాను దేవుని కుమారుడై ఉన్న తాను శ్రమ పడ్డాడు. ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు అని అంటే
ఆయన ఏదైనా పాపం చేసి శ్రమ పడ్డాడా? లేదు లేదు. ఆయన ఏం పాపం చేసి శ్రమ పడలా. ఆయన మరేదైనా తప్పిదం చేసి శ్రమ పడ్డాడా? కాదు కాదు. ఆయన ఎటువంటి తప్పిదాలు చేయలేదు. ఆయన మన పాపముల నిమిత్తము ఎలాగున బలిగా అర్పింపబడ్డాడో అలాగుననే మనము తన మహిమను పొందడానికి వీలుగా మనకు మాదిరికరంగా ఉండడానికి శ్రమ పడ్డాడనమాట. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన తన కొరకు బాధపడలే. ఎందుకంటే తాను ఏ తప్పిదం చేయలే. ఆయన అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ఆయన ఇలా అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఆయన యూదులను ప్రశ్నించినాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించుదురా అని అడిగినాడు అన్నమాట. కాబట్టి ఆయన ఎంత ధైర్యంగా ఆ మాట చెప్తున్నాడు. ఆయన పాపం చేయలేదు. ఆయన నోటను ఏ కపటంలో లేదు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అలాగే యోహాను తన పత్రికలో మొదటి పత్రికలో పాపములను తీసివేయుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును కానీ ఆయన ఎందుకు పాపము లేదు అని అన్నాడు అనమాట. యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి పత్రిక 5వ వచనం. కనుక క్రీస్తు యేసు తానేదో పాపం చేసి తానేదో నేరం చేసి ఆయన శిక్షింపబడాలి, ఆ శ్రమలు పొందల. అందులో పేతురు అంటాడు ఆయన మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆ మాదిరిలో ఆయన బోధించిన బోధ, ఆయన జీవించిన జీవితము, ఆయన పడ్డ శ్రమలు ఇవన్నీ మనకు మాదిరి అన్నమాట. ఆయన దేవుని కుమారుడే కానీ మన నిమిత్తము శ్రమ పడ్డాడు అనమాట. ఆయన మన నిమిత్తము శ్రమ పడగా మనము క్రీస్తు కొరకు శ్రమ పడడంలో ఏమైనా తప్పిదం ఉందా? మనము క్రీస్తు కొరకు శ్రమ పడడం అన్నమాట. కనుక ఇక్కడ శ్రమలు అనేది నీవు చేసుకున్నటువంటి వ్యక్తిగతమైన తప్పిదాల వలన కలిగే శ్రమలు కాదు. దాని గురించి చెప్పాలి అపోస్తలుడు. మనము చేసుకున్న వ్యక్తిగత తప్పిదముల వలన మనకొచ్చే శ్రమను గురించి చెప్పాలి. నీవు క్రీస్తు యేసు పట్ల ప్రేమ కలిగి ఆయన పట్ల అగుపరిచిన విశ్వాసమును బట్టి కలిగిన శ్రమలను గురించి వాళ్ళు బోధించారు. ఎందుకంటే మొదటి శతాబ్దంలో వాళ్ళు శ్రమలను అనుభవించినారు అన్నమాట. అనేక శ్రమలను అనుభవించినారు. ఈ లేఖనాన్ని చూడండి, తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. ఈయన ఇలా అన్నాడు అనమాట, సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. చూడండి, ఆయన ఒక సంఘాన్ని ఉద్దేశించి పౌలు చెప్పినాడు, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే, అంటే ఇది మంచిదే. ఏలయనగా అంటే ఎందుకనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడు ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుతున్నది. అంటే వారి విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతూ ఉంది. విశ్వాసం అంటే ఏంది? విశ్వాసం అంటే ఏంది? మళ్ళీ నమ్మడంలోనే ఉంటే మీరేం లేదని అర్థం అన్నమాట. ఏం క్రియ అంటే మనసుకు వచ్చేసిందని చెప్పండి. ఇంతకాలం అవుతా కూడా మనసుకు వచ్చిందని చెప్పకూడదు. ఇది వరకు ఏదైనా లేఖనాన్ని ఉద్దేశం నేర్చుకుంటే దాన్ని చెప్పాలని. అంటే కొత్తగా కూర్చున్నాడు మా అరకులనికి వాళ్ళకి మనసుకు వచ్చిందంటే చెప్తాడు అనమాట. దాన్ని మనం ప్రశ్నించేదేమి.
కానీ ఇక్కడ అలా కాదు. గత అనేక సంవత్సరాలుగా మీరు వాక్యాన్ని వింటున్నారు. ఇంకా కూడా ఒక లేఖనాన్ని మనం చర్చించుకునేటప్పుడు మనసుకొచ్చిందని చెప్పకూడదు. ఏమనుకున్నాం మనం? విశ్వాసం అంటే ఏంది? విశ్వాసం అంటే క్రియ. ఎలా? విశ్వాసం అంటే క్రియ అన్నప్పుడు ఏం క్రియ అది? ఎలా? ఒక లేఖనం ఏదైనా ఉందా? మనం చాలాసార్లు చెప్పుకున్నాం మనం. మనం ఏం చెప్పినాము అనగా యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలెననుటే నా ఆజ్ఞ. అంటే విశ్వసించాల్సింది ఏంటి? క్రీస్తునే విశ్వసించాల. ఎవరి పట్ల విశ్వాసము? క్రీస్తు పట్ల విశ్వాసం అంటే ఏంది? క్రీస్తు పట్ల విశ్వాసము అనగా ఆయన జీవించిన జీవితమును విశ్వసించడం, ఆయన బోధించిన బోధన విశ్వసించడం, ఆయన చెప్పిన సంగతులు విశ్వసించడం, ఆయన ఆజ్ఞలను విశ్వసించడం, ఆయన నియమాలను, ఆయన కట్టడలను, ఇంకా ఎన్నైనా అన్నీ విశ్వసించడం. టోటల్గా క్రీస్తునే విశ్వసించడం, క్రీస్తును నమ్మడం. కాబట్టి మొదటి శతాబ్దంలో ఈ తెస్సలోనికలో ఉన్న సంఘస్థులు వాళ్ళ గురించి ఏం చెప్పినాడు ఈయన? మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. దాని అర్థం ఏంది నాయన? మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది అన్నాడు. విశ్వాసం అంటే ఏంది? మళ్ళీ మనం సందిగ్ధంలో పడకూడదు. విశ్వాసం అంటే ఏంది? క్రీస్తునందు విశ్వాసం అనగా ఏంది? ఆయన్నే విశ్వసించడం, ఆయన జీవితాన్ని విశ్వసించడం, ఆయన బోధన విశ్వసించడం, ఆయన ఆజ్ఞలను విశ్వసించడం, ఆయన కట్టడాలను, ఆయన నియమాలను, ఆయన చెప్పిన సంగతులను వాటన్నిటిని నమ్మేయడం అన్నమాట. ఈ సంఘస్థులు ఏం చేసినారు? విశ్వాసమందు బహుగా అనగా క్రీస్తు యొక్క బోధ, క్రీస్తు యొక్క ఆజ్ఞలు, క్రీస్తు యొక్క నియమాలు, క్రీస్తు యొక్క కట్టడలు, వాటిల్లో ఏమైనారు? బహుగా అభివృద్ధి చెందుతున్నారు అనమాట. అది నేను అభివృద్ధి చెందుతున్నారంటే వాటిని అనుసరించి జీవించారు. అదన్నమాట. దాన్ని మనం చూద్దాం. ఏమ్మా దాంకునండివా? విశ్వాసము సరే. విశ్వాసం అంటే ఏంది నాయన? ఆహా, నమ్మడం. ఎవరిని నమ్మడము? క్రీస్తునే నమ్మడం. క్రీస్తునందు విశ్వాసం. క్రీస్తునందు విశ్వాసం. క్రీస్తునందు విశ్వాసం అనగా దాని అర్థం ఏంది? క్రీస్తునందు విశ్వాసం అనగా దాని అర్థం ఏంది? అంటే క్రీస్తు బోధ నంబర్ 1, బోధ నంబర్ 2, ఆజ్ఞలు నంబర్ 3, ఆ జీవితం, కట్టడలు. అలాగే నియమాలు. అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు? కాబట్టి ఇప్పుడు విశ్వాసం అంటే ఏంది? ఏదైతే విశ్వసించినారో దాన్ని క్రియ చేయడం కదా.
ఇప్పుడు క్రియ అన్నమాట. ఏది ఆయన ఏం బోధించినాడో దానిని ఏం చేస్తున్నారు వాళ్ళు? క్రియగా చేస్తున్నారు. ఆయన ఏం ఆజ్ఞాపించినాడో దాన్ని క్రియగా చేస్తున్నారు. ఆయన ఏదైతే జీవించినాడో అలాగే జీవించడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఆయన కట్టడలు, ఆయన నియమాలు. కాబట్టి ఆయన ఏం బోధించినాడు, ఆ బోధలో ఎలాంటి ఆజ్ఞనిచ్చినాడు? యోహాను 15:12 ఆడేం చెప్పినాడు ఆయన? ఏం ఆజ్ఞాపించినాడు? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు ప్రేమించవలెననుటే నా ఆజ్ఞ. కాబట్టి ఇక్కడ విశ్వాసము, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది అన్నప్పుడు విశ్వాసములో ఆయన ఏం ఆజ్ఞాపించినాడు? దానిని వాళ్ళు విశ్వసించినారు. ఒకరిని ఒకడు ప్రేమింపవలనని వాళ్ళు ఆజ్ఞని విశ్వసించినారు. విశ్వాసం గురించి ఏం చేసినారు వాళ్ళు? క్రియ చేసినారు. క్రియను గురించి చెప్పినాడు ఆయన. తెస్సలోనికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఉన్నాం మనం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. చూడైనా, మిమ్మల్ని గురించి దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మేము బద్ధులము. ఎందుకంటే అక్కడేం జరుగుతూ ఉంది? క్రీస్తు యేసునందు వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు, బహుగా అభివృద్ధి పొందుతున్నారు. సరే, ఏలయనగా అంటే ఇది వ్యక్తమే. ఎందుకంటే మేమెందుకు మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు బద్ధులుగా ఉన్నామంటే కారణము మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది కదా. నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుతున్నది. క్రియ, ఈ క్రియ ఏమవుతుంది? ఈడ ప్రేమ విస్తరిస్తూ ఉందన్నమాట. ప్రేమ విస్తరిస్తూ ఉందన్నమాట. అంటే టోటల్గా విశ్వాసం అంటే ఏంది? నేను ఈడ అంతిమంగా విశ్వాసం అంటే ఏంది? విశ్వాసం అంటే క్రీస్తునందు విశ్వాసము కదా నాయనా. నమ్మడము, క్రీస్తునందు నమ్మిక. ఏంది అదంటే బోధను విశ్వసించడము, ఆజ్ఞను విశ్వసించడము, జీవితాన్ని విశ్వసించడము, కట్టడలను నియమాలను విశ్వసించడం. విశ్వసించి ఏం చేస్తున్నారు? క్రియ. క్రియ అంటే ఎలాంటి క్రియ అది? ప్రేమ. ఈ ప్రేమ, సహోదరుల ఎడల ప్రేమ ఏమవుతుంది? విస్తరించిపోతుంది, విస్తరించిపోతుంది, విస్తరించిపోతుంది. అందువలన వీళ్ళు విశ్వాసమందు బహుగా అభివృద్ధి పొందుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఈ విశ్వాసములు అభివృద్ధి పొందుతున్నారు అనగా సంఘములో ఉన్న వ్యక్తులను, సహోదరులను ప్రేమిస్తున్నారు, ప్రేమ విస్తరిస్తూ ఉంది. ఇది నిజమేనా? ఇది నిజమేనా? ప్రేమ చూపిస్తున్నారు కదా, అది నిజమా కాదు? ఎట తెలియాలి నాయన? ప్రేమ చూపిస్తున్నారు, అది నిజమా కాదా? అది క్రీస్తు మీద, క్రీస్తునందు విశ్వాసంతో చేస్తున్నారా, లేక మరి ఏదైనా కారణంతో ప్రేమిస్తున్నారు? కాదు నాయన. మరొక లేఖనాన్ని చదువుతున్నాను. యాకోబు 1వ అధ్యాయం 2-3 వచనాలు. యాకోబు 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఇక్కడేమన్నాడంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అన్నాడు అనమాట. కాబట్టి దీనికి ఏం కలగాల? ఈ విశ్వాసానికి పరీక్ష కలగాలంటాడు. ఏంది నేను పరీక్ష? విశ్వాసానికి ఏం కలగాలంటాడు ఆయన? పరీక్ష. అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు, ఆయనకి పరీక్ష ఏంది? అబ్రహాము కలిగిన విశ్వాసం ఏంది? ఈ సందర్భంలో అబ్రహాము కలిగిన విశ్వాసం ఏంది? నమ్మకమే. ఏమని విశ్వసించినాడు? నీ సంతానమును ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను, నీ సంతానాన్ని సముద్రపు ఇసుక వలె చేస్తాను అన్నాడు కదా. అది లెక్కించడానికి శక్యమా? ఏం లేదు. అంతగా చేస్తానన్న దేవుడు ఒక్కగానొక కుమారుని బలిగా ఇవ్వాలి.
అంటే వాగ్దానాన్ని అబ్రహాం ఏం చేసినాడు? నమ్మినాడు, విశ్వసించినాడు అనమాట. వాగ్దానమును విశ్వసించి అయినాడు. కానీ విశ్వసించినాడు అంటే దానికి ఏముండాలి? దానికి విశ్వాసానికి ఏముండాలా? ఎందుకు ఆ పరీక్ష? నిజంగా నమ్మినాడా లేదా? నిజంగా మనల్ని నమ్మినాడా లేదా? ఆ టెస్ట్ అనమాట. దేవుడు ఒక టెస్ట్ పెట్టినాడు అన్నమాట. ఒక కొడుకునిచ్చి వాడిని అటు చేస్తా ఇటు చేస్తా అని చెప్పేసి ఆ ఒక కొడుకుని తీసుకొచ్చి బలికి ఇవ్వమంటే నమ్మతాడా? నమ్మకాన్ని కోల్పోతాడు. నమ్మకాన్ని కోల్పోయి ఉంటే అబ్రహాం ఫెయిల్ అయిపోయి ఉంటాడు. వేరెవరినైనా ఎన్నుకొని ఉంటాడు దేవుడు. ఎందుకంటే ఆయన క్రీస్తు యేసుని ఒక వంశంలో పుట్టించాల. ఆ వంశము విశ్వాసమైన వంశంగా ఉండాలన్నమాట. విశ్వాసహీనమైన వంశంలో ఆ యేసు ప్రభుని పుట్టిస్తే ఏమి లాభం ఆయన? అందువల్ల అబ్రహామును ఎన్నుకున్నా కూడా అబ్రహాము విశ్వాసానికి ఒక పరీక్ష పెట్టినాడు ఆయన. చిన్న పరీక్ష కాదు నాయన. ఒక సామాన్య మనుషుడు ఒక తండ్రిగా ఎదుర్కోలేనటువంటి పరీక్షను అబ్రహాము పెట్టి ఆ స్థానంలో మరెవరైనా ఉంటే ఫెయిల్ అయి ఉంటారు. నేను 100 ఏళ్ల వయసులో కొడుకు పుడితే ఆ కొడుకుని బలి ఇవ్వమంటే ఎవరిస్తారు? ఎవరిస్తారు? నేను సహజంగా కూడా ఎవరిచ్చేస్తారు? దేవుడినైనా నిరాకరించేస్తారేమో, పోయే స్వామి వేరే దేవుడు ఉండడు నాకు అనుకుంటారేమో, కానీ బిడ్డను మాత్రం ఎవరు ఇవ్వడానికి ముందుకు రారు. కానీ అబ్రహాము తన కుమారునికే తెలియదు, శారాకు తెలియదు ఈయన బలి ఇచ్చే సంగతి. కుమారుణ్ణి తీసుకెళ్ళిపోయినాడు. గాడిద మీద కట్లు పెట్టుకున్నాడు, కత్తి పెట్టుకున్నాడు. అక్కడి నుంచి పనివాడిని ఒకడు తీసుకున్నాడు. కుమారుడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఓరేబు కొండ మీద బలి ఇవ్వాలాయన. మార్గంలో వెళ్తూ ఉండరు. వాళ్ళు మనకులాగా నాయన అని పిలవరు, డాడీ అని పిలవరు అన్నమాట. నా తండ్రి అన్నాడు ఇస్సాకు. నా తండ్రి అన్నాడు. ఏమి నా కుమారుడు అన్నాడు. గాడిద మీద కత్తి ఉన్నది, నిప్పి ఆడాలి అడిగింది. అంటే దహించడానికి నిప్పి ఆడాలని, బలి ఇవ్వడానికి గొర్రె పిల్లాడని అడిగినాడు. బలి ఇవ్వడానికి గొర్రె పిల్లాడని ఎట్టుంటుంది నా తండ్రికి? ఇన్నేరాని చెప్పచ్చు, చెప్తాడు. ఇంకా ఏ తండ్రి అంత సాహసం చేయడు. కానీ అబ్రహాం అంటాడు దేవుడే చూసుకుంటాడు. అది ఎంత విశ్వాసం! అందువలన అబ్రహాము దేవునికి స్నేహితుడైనాడు. కాబట్టి అబ్రహాము విశ్వసించినాడు. దేవుని వాగ్దానమును విశ్వసించినా కూడా ఆయన విశ్వాసానికి ఒక పరీక్షను పెట్టినాడు. పరీక్ష ఎందుకంటే క్రీస్తు లాంటి వ్యక్తిని ఆ వంశంలో పుట్టించాలి. ఇతనికే విశ్వాసం లేకపోతే విశ్వాసము లేని వాని కడుపులో క్రీస్తు యేసును పుట్టించడం ఏం న్యాయం అది? అందువలన ఆయన అబ్రహామును ఎన్నుకున్నాడు. ఆయన విశ్వాసి, తెలుసు అంటే దేవునికి తెలుసు. కానీ ఆయన విశ్వాసాన్ని పరీక్షించినాడు. ఆయన ఆ పరీక్షలో అబ్రహాము నిలిచినాడు అన్నమాట. తన ఏకైక కుమారుని బలిగా అర్పించడానికి వెనుకదీయలేదు. అబ్రహాము వెనుకదీయలేదు. అంటే ఆయన తన విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. నా కుమారుడైన నా దేవుని కంటే గొప్పవాడు కాదు అన్నంత విశ్వాసాన్ని అగుపరుచు. మనం ఎలా అంటామంటే నాకు దేవుడి కంటే నా కుమారుడే ఎక్కువ అన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు మన రేవతి ఉంది కదా నాయన, రేవతి చాలా సంవత్సరాలకు వాళ్ళకి పిల్లలు లేరన్నమాట. ఇప్పుడు మన దగ్గర వాక్యాన్ని విన్నారు, బాప్తిస్మం పొందినారు. ఒకసారి ఆమె ఏడ్చింది, సార్ ఇది సార్ పరిస్థితి, పిల్లలు లేరు సార్ అని చాలా దుఃఖించింది ఆమె బిడ్డ పాపం. నాకైతే చాలా బాధ అనిపించింది. సరే నేను చిన్న ప్రార్థన చేసుకున్నాను, భార్య భర్తలు నిలబెట్టి ప్రార్థన చేసింది. దేవుడు కనికరించినాడు. ఆయన బిడ్డ అయితే పుట్టిందన్నమాట, ఆడబిడ్డ. ఏ బిడ్డ అయినా ఒకటే, ఆత్మలో ఒకటే కదా. కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు దేవుడు కావాలా బిడ్డ కావాలంటే ఏమంటారు నాయన? దేవుడు కావాలా బిడ్డ కావాలంటే ఏమంటారు? మన నేతాజీ ఉన్నాడే, ఒక నైట్ ఈ టైం ఉంటుంది, నేను ఫోన్ చేసినాడు. అంతకుముందు ఆయన భార్య ఫోన్ చేసింది. ఏడుపు అన్నమాట. చిన్న ఏడుపు కాదు, ఏడుపు అంటే ఏడుపు. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పేసి ఏడు అమ్మా అంటే పెద్ద ఏడుపు అన్నమాట. సరే
నాకు పిల్లలు కలగలేదని అందరూ అనుకుంటున్నారు అని బాధపడింది. ఒకసారి మీ ఆయన తీసుకొని రా మా ఇంటికాడికి రమ్మా. నేనైనా వీళ్ళిద్దరు వచ్చినారు. ఆ రోజు ప్రార్థన ఆమె ఇద్దరు బిడ్డల తల్లి అయింది. ఆమె అప్పుడప్పుడు అంటది, నాయన నా కోసం చేసిన ప్రార్థన ఎంత అద్భుతంగా ప్రార్థన చేసి. ఇద్దరు బిడ్డలు ఎవరి వలన? దేవుని వలన. కానీ దేవుడు వద్దు, బిడ్డలు మాత్రం కావాలి. మనిషి తత్వం అది. ఇది మనిషి తత్వం. కానీ అబ్రహాం అలా చేయలేదు. నా దేవుని కొరకు నా కుమారుని బలిగా ఇవ్వడానికి నేను విశ్వాసంలో స్థిరపడి. కాబట్టి ఇక్కడ విశ్వాసానికి పరీక్ష రావాలంటే విశ్వాసంలో నిజంగా విశ్వాసం కలిగి ఉండారా, లేక ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఉండారా అనేది అది తెలియాలన్నమాట. అది విశ్వాసానికి పరీక్ష ఏది? నేను పరీక్ష, విశ్వాసానికి పరీక్ష అంటే ఏది? నేను ఇక్కడ ఈ సందర్భంలో అంటే విశ్వాసాన్ని గురించి మనం ఏమనుకున్నాము? అది ఒక క్రియ. ఎలాంటి క్రియ? సహోదరులను ప్రేమించే క్రియ. వాళ్ళు ప్రేమించేది కాదు, ప్రేమ ఏమైపోయిందాడ విస్తరించిపోతుంది అన్నమాట. ఇంకా దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అందువలన మేము దేవునికి మీ విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నామంటాడు పౌలు. అది విస్తరిస్తూ ఉంది. దీనికి పరీక్ష ఏంది నైనా? విశ్వాసానికి పరీక్ష ఏంది నైనా? కొంచెం ఆలోచించి. విశ్వాసానికి పరీక్ష అంటే దాని అర్థం ఏంది? ప్రేమను చూపించకుండా అనేక ఆటంకాలు రావాలి. ఏం చూపించకుండా? ప్రేమ చూపించకూడదు. చూపించకుండా ఆటంకాలు కలగాల, అభ్యంతరాలు కలగాల. ఎవరి వలన కలగాల? ఎవరి వలన కలగాల? మళ్ళీ ఈ లేఖనం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది. అవును సహోదరులారా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున దేవుని సంఘములను పోలి నడుచుకొని వారైతే వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. కాబట్టి ఎవరి వలన ఈ శ్రమలు రావాలి? ఈ పరీక్ష శ్రమలు అనుకోండి. శ్రమల రూపంలో వస్తుంది అనమాట. ఎవరి వలన? దాని ఎవరి వలన రావాలి? ఇది వీళ్ళు ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నావో వాళ్ళెవరు? వాళ్ళు సహోదరులు అంటే ఎవరు? సంఘంలో ఉన్న వ్యక్తులు. సంఘంలో ఉన్న వ్యక్తులు అంటే ఎవరు? మళ్ళీ నేనేమంటున్నా, సంఘంలో ఉన్న వ్యక్తులు అంటే ఎవరు అనగా అది ఒక భాష కాదు, ఒక కులము కాదు, ఒక మతం కాదు. అనేక భాషలు మాట్లాడేవాళ్ళు సంఘంలో ఉన్నారు. అనేక కులస్తులు సంఘంలో ఉండరు. అనేక మతస్థులు సంఘంలో ఉండరు. కాబట్టి ఇక్కడ ఒక కులస్తులనే ప్రేమిస్తారు, ఒక మతస్థుల్ని ప్రేమిస్తారు. ఇది లోకం యొక్క ఆనవాయి. బంధువులనే ప్రేమిస్తారు. ఇది లోకం యొక్క ఆనవాయి. కానీ సంఘములో బంధువులు కాదు, ఒక కులము కాదు, ఒక మతము కాదు. నీ మతము కాని వారిని, నీ కులము కాని వారిని, నీ భాష కాని వారిని నువ్వు ప్రేమించడం ఏంది, మమ్మల్ని ప్రేమించకపోవడం ఏంది అని ఎవరి వాళ్ళు రావాలి శ్రమలో? సొంత దేశస్తుల వాళ్ళు, సొంత ఇంట్లో నుంచి, సొంత బంధువుల నుంచి ఈ శ్రమలు రావాలి. దాన్ని యాకోబు చెప్పినాడు అన్నమాట. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. కాబట్టి ఇది ఒక పరీక్ష అన్నమాట. విశ్వాసానికి ఒక పరీక్ష వస్తుంది. ఈ పరీక్ష ఎవరి వలన వస్తుంది? ఎవరి వలనైనా? సొంత వారి వల్ల శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నాయనా? వీరు సొంత వారు, వీరి వలన ఈ శ్రమలు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు?
సొంత వారు ఏం చేస్తారు? నువ్వు ఎవరిని సంఘంలో ఉన్న వాళ్ళు ప్రేమిస్తుంటే వీళ్ళేం చేస్తారు? ఆ? అది నాయన నిందిస్తారు మొదట. ఏమి మమ్మల్ని కాకుండా వాళ్ళు ఎవరిని చూస్తావా నువ్వు? నిందిస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు? దూషిస్తారు. తర్వాత ద్వేషిస్తారు. ఎవరో కాదు, నీవారు, నీ కుటుంబంలో ఉన్నవారు, నీ అన్నదమ్ముళ్ళు, నీ అక్క చెల్లెండ్రులు, నీ బంధువులు, వీరు నిన్ను దూషిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మొదట ఏం చేస్తారు నాయన? నిందిస్తారన్నమాట. నిందలు వేస్తారు. అవును, మేమేం కానివాళ్ళమా, వాళ్ళు అయినోళ్ళం మీకు, వాళ్ళేమో అయినోళ్ళు, మేమేమైనా కాదనోళ్ళమా అని నిందలు వేస్తారన్నమాట. వాళ్ళని అయినోళ్ళుగా చూస్తున్నారు కానీ మమ్మల్ని కానోళ్ళుగా చూస్తున్నారు మీరు, నిందించరు. తర్వాత ఏం చేస్తారు నాయన? దూషిస్తారన్నమాట. మాకెందుకు చేస్తాడు ఆయన? మేమేమైనా ఆయనతో పుట్టిన వాళ్ళమా, ఆయనతో పెరిగిన వాళ్ళమా, మాకు ఒక 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 తండ్రికి పుట్టిన వాళ్ళు మేమా? మా తండ్రి ఎవరో పో కానీ, మా తండ్రి ఎవరు, వాళ్ళ తండ్రి ఎవరు? ఇది ఎంత ఎంత బాధ అంటే అంత బాధాకరమైన విషయం అన్నమాట. అటు తర్వాత ఏం చేస్తారు? ద్వేషిస్తారు. ద్వేషించడం అంటే వాళ్ళతో సాంగత్యమే చేయం మేము అన్నట్టుగా అలా నేను అక్కడే ఏం జరుగుతుంది నేను ఈ శ్రమలు వచ్చినప్పుడు ఏం సొంత వారే నిందించి దూషించి ద్వేషించినప్పుడు ఏమవ్వాలి? అదేంటి అది? దేనికి పరీక్ష? విశ్వాసానికి పరీక్ష అయితే ఈ పరీక్ష వలన మనం ఏమవ్వాలి? విశ్వాసంలో స్థిరంగా ఉంటామా లేక పడిపోతామా? స్థిరంగా ఉంటే ఆనందించేది ఎవరు? ఆనందిస్తాడు అన్నమాట. పడిపోతే ఎవరికి నష్టము? విశ్వాస అయిన వారికే నష్టం. అంటే క్యారెక్టర్ని పోగొట్టుకుంటారు అన్నమాట. కాబట్టి ఈ రెండవ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలా అన్నాడన్నమాట. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమైనాం. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుతున్నది. 4వ వచనం అంటాడు, అందువలన, ఎందువలన ఆయన ఈ ప్రేమను మీరు విస్తరింపజేస్తున్నారు. అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పులోను విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. కాబట్టి వాళ్ళు విశ్వాసములో పడిపోకుండా వాళ్ళు ప్రేమ విస్తరిస్తూనే ఉండదు. అందువలన ఏమొస్తుంది అంటాడు ఆయన? ఏమొస్తాడు ఆయన? శ్రమలు, నెక్స్ట్ హింసలు. శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. శ్రమలు వచ్చినాయి, హింసలు వచ్చినాయి. అని దీన్ని రాస్తాను నేను. ఇవి సంభవించింది. అందువలన ఆటంకాలు, అభ్యంతరాలు మన వాళ్ళే, సొంత వాళ్ళే నిందలు వేయడము, దూషించడం, ద్వేషించడం. అందువలన శ్రమలు వచ్చినాయి, హింసలు వచ్చినాయి.
దేనికి శ్రమలు వచ్చినాయి? హింసలు వచ్చినాయి. విశ్వాసానికి శ్రమలు, హింసలు అంటే ఈ ప్రేమ విస్తరించకూడదు. యేసు ప్రభునందు ఉన్న విశ్వాసము ఏమవ్వాలి? విశ్వాసంలో పడిపోవాలి. క్రీస్తు యొక్క మహిమను పొందకూడదు. అదన్నమాట. మరొక లేఖనాన్ని చూద్దాము. రోమపత్రిక 5వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన మాటలు చూడండి. 5వ అధ్యాయం 3-4 వచనాలు. ఈయన అంటాడు, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమ యందును అతిశయపడతాము అని అంటాడు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమల వలన ఏం కలుగుతుంది అన్నాడు ఆయన? శ్రమల వలన నంబర్ 1 ఓర్పు. తర్వాత శ్రమ వలన ఓర్పును, ఓర్పు వలన ఈ పరీక్ష వచ్చేసింది అనమాట. పరీక్ష వలన నిరీక్షణ అంటాడు అనమాట. కాబట్టి శ్రమల ద్వారా కలిగేటువంటి పరీక్ష వలన వచ్చేటటువంటి శ్రమలు మళ్ళీ అక్కడ చూద్దాం. ఏమన్నాడు ఆయన? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను అంటాడు. కాబట్టి ఈ శ్రమ వలన ఏం కలుగుతుంది అంటాడు ఆయన? ఓర్పు వస్తుంది అంటాడు. ఓర్పు వలన ఏం కలుగుతుంది అంటాడు ఆయన? పరీక్ష. ఆ పరీక్ష ఇదన్నమాట. ఈ పరీక్ష వలన ఏం కలుగుతుంది అంటాడు ఆయన? నిరీక్షణ. కాబట్టి విశ్వాసానికి ఈ శ్రమలు వచ్చినప్పుడు ఆ వ్యక్తులకి ఏం ఏర్పడుతుంది అంటే ఆయన ఓర్పు వస్తుంది అనమాట. ఓర్పు అనేది ఏందినైనా ఇది దైవ స్వభావం. శ్రమలలో ఓర్పు వచ్చింది, మనం ఓర్చుకున్నాం. దేన్ని ఓర్చుకున్నాము? శ్రమలను ఓర్చుకున్నాం. అంటే ఈ ఓర్పు వలన వచ్చిన పరీక్ష ఉందే, మన వారి వలన ఆటంకాలు, అభ్యంతరాలు, నిందలు, దూషణలు, ద్వేషించడం, దీనంతా ఏం చేసినాం? మనము ఓర్చుకున్నాము. వాళ్ళు నిందించినారని, వాళ్ళు దూషించినారని, వాళ్ళు ద్వేషించినారని మనము వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోమన్నమాట. ఎవరితో? మనల్ని మన విశ్వాస జీవితానికి ఆటంకాన్ని, అభ్యంతరాన్ని కలుగు చేసే మన వాళ్ళతో మనం కాంప్రమైజ్ కాము. ఎప్పుడు కాంప్రమైజ్ కాము? విశ్వాసంలో స్థిరంగా ఉంటే. విశ్వాసం పడిపోతే కాంప్రమైజ్ అయిపోతాం. వాళ్ళతో మనం కాంప్రమైజ్ అయిపోతాం. మీరు చెప్పిందే నేను చేస్తా, మీరు మాట నేను వింటా. యేసు ప్రభువునందు ఆయన బోధ విన్ను, ఆయన ఆజ్ఞ విన్ను, ఆయన జీవితాన్ని నేను పట్టించుకోను, ఆయన కట్టడలు, ఆయన నియమాలను విందో. మీరు బాధపడిపోకండి, మీ మాట వింటాను, మీరు చెప్పినట్టు చేస్తాను. అక్కడ విశ్వాసంలో పడిపోతాడు సొంత వారు. కానీ విశ్వాసంలో స్థిరపడితే శ్రమలు వస్తాయి, ఓర్పు వస్తుంది. ఓర్పు వలన పరీక్ష, అనేక పరీక్షలు వచ్చేస్తాయి అన్నమాట. ఈ పరీక్ష వలన ఏం కలుగుతుంది అంటే ఆయన నిరీక్షణ. అప్పుడు నిరీక్షణను గురించి బహుగా మనకు అర్థం కావాలన్నమాట. క్రీస్తు యేసు యొక్క మహిమకు సంబంధించినటువంటి నిరీక్షణ అది. అంతిమంగా నేను క్రీస్తు మహిమను పొందాలి అని అంటే నా విశ్వాసానికి శ్రమలు రావాలి, పరీక్ష ఓర్పు కలగాలి, నేను ఓర్పు కలిగి ఉండాలి. సేమ్ టైం పరీక్ష రావాలి. ఈ పరీక్ష నాకు నా వారి వల్లనే కలగాలి. నేను ప్రభు పక్షంగా జీవించాలని నేను నిర్ణయించుకున్నా. నేను ప్రభు పక్షంగా జీవించనివ్వకుండా నన్ను ఆటంకపరిచి, అభ్యంతరపరిచి తమ పక్షంగా జీవించడానికి నా వారు ప్రయత్నిస్తూ ఉన్నారు.
నేను ప్రభు పక్షాన జీవించేదా వారి పక్షాన జీవించేదా నిర్ధారించేది ఏది? విశ్వాసం. విశ్వాసంలో బలంగా ఉంటే ఎవరి పక్షాన జీవిస్తాము? ప్రభు పక్షాన జీవిస్తాం. విశ్వాసంలో బలహీనలైపోయి పడిపోతే ఎవరి పక్షాన జీవిస్తాము? మన వారి పక్షం జీవించేస్తాం. జీవించడం అంటే ఏది? జీవించడం అంటే ఏంది? ఒక మనిషి జీవిస్తాడు. జీవించడం అంటే ఏంది? తన ప్రభువు చెప్పిన మాటలను వినడము, తన ప్రభువు చెప్పిన క్రియలను చేయడమే జీవితం. అలాగే సొంత వారు చెప్పిన మాటలు వినడము, సొంత వారు చెప్పిన క్రియలు చేయడము జీవితం. అందువల్ల యేసు ప్రభు ఏమంటాడంటే, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తండ్రినైనా, తల్లినైనా, భార్యనైనా, పిల్లలనైనా, అన్నదమ్ములనైనా, అక్కచెల్లెలనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అని అంటాడనమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటలు 37వ వచనంలో, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అలాగనే లూకా సువార్త 14వ అధ్యాయం ఇక్కడ ప్రభువు మళ్ళీ ఇలా సెలవు ఇచ్చినాడు అనమాట. లూకా 14వ అధ్యాయము 25-26 వచనాలు. ఆయన అన్నారు, బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుతున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని అన్నాడు. కాబట్టి ఇక్కడ ఒకవైపున నా ప్రభు, ఒకవైపున నా ప్రభు, మరొక వైపున నా సొంత వారు. మళ్ళీ చూడండి, ఒకవైపున ఒక విశ్వాసికి ఒకవైపున ప్రభు ఉన్నాడు, మరొక వైపున సొంత వారు ఉన్నారు. ఆయన ఏమంటాడు? వారిని ప్రేమించకూడదని అనలా. యేసు ప్రభువు కుటుంబంలో ఉన్న తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అక్కచెల్లెలను, అన్నదమ్ములను ప్రేమించకూడదని చెప్పలే. కానీ ఆయన ఏమన్నాడు? ఆయన కండిషన్ నెంబర్ 1 అయింది ఆడ, నాకంటే ఎక్కువగా వారిని ప్రేమించు. అంటే దాని అర్థమైంది, నా మాటల కంటే వాళ్ళ మాట ఎక్కువ వినకూడదు, నేను చెప్పే క్రియల కంటే వారు చెప్పే క్రియలు ఎక్కువ చేయకూడదు. అక్కడ కండిషన్ అనమాట. ఎందువల్లంటే మహిమ కావాలి కదా, క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి కదా. ఆయన మహిమను పొందాలంటే ఆయన మాటలు వినాలి, ఆయన ఆజ్ఞలు వినాలి, ఆయన బోధ వినాలి, ఆయన జీవితాన్ని నేర్చుకోవాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. అవన్నీ చేస్తూ ఉంటే ఆయన మహిమను పొందుతాం. అలా కాకుండా మన సొంత వారు ఎంత మంచివారైనా, మనల్ని కన్నవారైనా, మనతో కూడా పుట్టినవారైనా, వారెవరైనా సరే, బంధువులైనా, స్నేహితులు, వాళ్ళ మాటలను వింటే, వాళ్ళు చెప్పిన దాన్ని చేస్తే వాళ్ళ రూపంలోకి మారిపోతాం. వాళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరినైనా ఎవరు వీళ్ళు? యేసు ప్రభు యూదుల్లో పుట్టినాడు. ఆయన యూదుల్లో పుట్టి ఆయన యూదులతో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచనములు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎవరితో చెప్పినాడు ఆయన? యూదులతోనే, తన వారితో చెప్పినాడు. ఇప్పుడు మనవారు ఉన్నారు. మనవారెవరు? మనవారెవరినైనా మనమెవరు? మనవారెవరు? మనమెవరు సంతానము? దేవుని సంతానము. వాళ్ళెవరు? వాళ్ళు అపవాది సంతానము. వాళ్ళు నీ కుటుంబీకులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు అపవాది సంబంధులు. మనము దేవుని సంబంధులు. దేవుని కుమారుని యొక్క ఆజ్ఞలు మాటలు విందామా, వారి మాటలు విందామా? దేవుని కుమారుడు సెలవిచ్చిన జీవితాన్ని అనుసరిద్దామా, వాళ్ళు సెలవిచ్చే జీవితాన్ని అనుసరిద్దామా? దేవుని కుమారుడు చేయమన్న క్రియలు చేద్దామా, వారు చేయమన్న క్రియలు చేద్దాం. నువ్వు ఎవరు అంటే ఇది విశ్వాసానికి పరీక్ష అన్నమాట. నీవు క్రీస్తు చెప్పిన దాన్ని వింటావా, క్రీస్తు చెప్పిన దాన్ని చేస్తావా, లేదా నీ సొంత వారు చెప్పిన దాన్ని వింటావా, నీ సొంత వారు చెప్పిన దాన్ని చేస్తావా? అది పరీక్ష అన్నమాట, విశ్వాసానికి కలిగిన పరీక్ష. ఇందులో నిలబడడం అంటే ఏదైనా బోధను, ఆజ్ఞలను, జీవితాన్ని, కట్టడలను అనుసరించడం వలన వీరి వలన ఏం కలగాల? సొంత వారి వలన ఏం కలగాల? ఈ శ్రమలు రావాలను, సొంత వారి వలన శ్రమలు రావాలి. ఎందుకంటే యేసు ప్రభువుకి సొంత వారి వలన శ్రమలు వచ్చేది అదేనా. అలాగే అపోస్తులకి సొంత వారి వలన శ్రమలు వచ్చినాయి.
మొదటి శతాబ్దం క్రైస్తవానికి సొంత వారి వలన శ్రమలు వచ్చినాయి. అన్ని జనులు ఏర్పడ్డ సంఘాల్లో కూడా వారి సొంత వారి వలన శ్రమలు వచ్చినాయి అన్నమాట. నేడు మన సొంత వారి వలన మనకు శ్రమలు రావాలి. ఆ శ్రమలో విశ్వాసం మందు మనం స్థిరంగా ఉంటాము, నిలకడగా ఉంటామా, లేక పడిపోతాము. నిలకడగా ఉంటే క్రీస్తు యొక్క ఆజ్ఞల్ని అనుసరిస్తాం. వాళ్ళు చెప్పిన దాన్ని వినం. వాళ్ళు మనతో పుట్టినవాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, కానీ ఈయన నన్ను కొన్నవాడు అనమాట. వాడు నన్ను కొనలా, ఈయన నన్ను కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు అనమాట. మరొక ఆయన నన్ను కన్నాడు, వాడు నన్ను కనలా. మరొక ఆయన నన్ను కన్నాడు దేవుడు. ఒక ఆయన కన్నాడు, ఒక ఆయన కొన్నాడు. అందువలన మనము ఈయన యందు విశ్వాసం ఉంచి ఈయన మాటలు విని ఈయన చెప్పిన క్రియలను మనం చేయడం వలన విశ్వాసంలో అభివృద్ధి చెందుతాం. ఇలా చెందుతూ ఉండగా వీరి వలన ఈ శ్రమలు రావాలి, హింసలు రావాలి, ఖచ్చితంగా రావాలి. ఇందులో మనం ఏం సాధిస్తాము? ఓర్పు సాధిస్తాం. ఈ ఓర్పు మనకేం కలిగించాలి? నెక్స్ట్ పరీక్ష ఏంది నాయన? పరీక్ష అంటే ఏంది? ఓర్పుకు పరీక్ష రావాలి. ఓర్పుకు పరీక్ష కలగడం అంటే ఏంది నాయన? ఓర్పుకు పరీక్ష కలగడం. ఓర్పు అంటే మొత్తానికి ఓర్పు. ఈ సందర్భంలో ఓర్పు అంటే అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? నిందిస్తున్నారు, నెక్స్ట్ దూషిస్తున్నారు, తర్వాత ద్వేషిస్తున్నారు. అవి భరించలేము. దాన్ని అస్సలు భరించలేము. మనం మనసును కఠినం చేసుకుంటే తప్ప భరించలేము. అని మనకు ప్రతి కుటుంబంలో నీవు రావాలి. మనకు ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు? ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు నాయన? తండ్రి కావాలని కోరుకుంటాడు, తల్లి కావాలని కోరుకుంటాడు, అన్నదమ్ములు కావాలి, అక్క చెల్లెలు కావాలి, బిడ్డలు కావాలి, బంధువులు కావాలని కోరుకుంటాడు. ఏ సంబంధాలు లేకుండా అగపడినాడు అనుకో, వాడు ఏకాకి అని అంటారు అన్నమాట. లోకం గమ్మునుడు, వాడు ఏకాకి, వాడు ఎవరితో కలిసి ఉండడు వాడు అని ఇది వేరే చెప్తాడు అన్నమాట. ఒక మనుషుడు ఏ సంబంధాలు లేకుండా ఒంటరిగా జీవించలేడు. అది ఒక యేసు ప్రభువుకు మాత్రమే సాధ్యం. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడు ఆయన. ఆయనకి మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ఆయన ఎందుకు అలా ఆ మాట చెప్పగలిగినాడు? ఎందుకు చెప్పగలిగినాడు ఆయన? హెబ్రీ 12వ అధ్యాయం 1-2 వచనాలు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు ఆయన. విశ్వాసానికి కర్త ఎవరు? యేసుక్రీస్తు. అంటే విశ్వాసం క్రియేట్ అయింది ఆయన దగ్గరే. ఎవరు ఎందుకు విశ్వాసం ఉంచినాడు ఆయన? తండ్రి ఎందుకు విశ్వాసం ఉంచినాడు? ఏమని విశ్వాసం ఉంచినాడు ఆయన అని ప్రార్థన చూడండి. ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. నెక్స్ట్ ఏమంటాడు ఆయన? కాబట్టి పరలోకమందు ఇట్టి మహిమను నాకు ఇవ్వు అని అంటాడు. నాకు ఇచ్చేయి అని అంటాడు. కాబట్టి ఆయన దేన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నాడు? దేవుని దగ్గర ఆయన ఇచ్చే మహిమ పొందాలనుకుంటున్నాడు. ఆయన ఇచ్చే మహిమ పొందాలంటే ఈయన ఎవరి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి? ఏం విశ్వాసం అది? ఆ దేవుడు మహిమనిస్తాడు. దాన్ని పొందాలంటే ఈయన ఏం చేయాలి? దేవుడు మహిమనిస్తాడు, దాన్ని పొందాలంటే ఈయన ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. దేవుడు మహిమనిస్తాడు, దాన్ని పొందాలంటే ఈయనేం చేయాలి? మృతుల పునరుద్ధానం చెందాలి. మృతుల పునరుద్ధానం చెందకుండా అక్కడికి పోగలుగుతాడా? ఏం పోడన్నమాట. మృతుల పునరుద్ధానం చెందాలంటే ఎలా సాధ్యము? దేవుడు ఆయన లేపాలి. కాబట్టి ఈ లేఖనం చూడండి,
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. ఇక్కడ పేతురు చాలా స్పష్టంగా చెప్పినాడు అనమాట. 2వ అధ్యాయము 23, 24 వచనాలు. దేవుడు నిశ్చయించిన సంకల్పము, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపిను. అప్పుడు దేవుడు క్రీస్తును లేపినాడు. ఈ సంగతి ఎవరికి తెలుసు? క్రీస్తుకు తెలుసు. మృతుల పునరుద్ధానం చెందకపోతే ఆరోహణమై పరలోకం పోడు. పరలోకం పోకపోతే దేవుని యొక్క మహిమను ఆయన పొందలేడు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేడు. అందువలన ఆయన దేవుని పట్ల విశ్వాసం, తండ్రి అయిన దేవుడే నన్ను మృతుల్లో నుంచి లేపగలుగుతాడు. అలా ఆయన నన్ను లేపాలంటే నేను సిలువలో ఏం కావాలా? బలిగా అర్పింపబడాలి. నన్ను నేను అర్పించుకోవాలా. మామూలు బలి కాదు, పరిశుద్ధమును నిర్దోషమునైనటువంటి ఒక గొర్రెపిల్ల బలి వంటి ఒక బలి కావాలా. అందువలన ఆయన జీవితంలో ఏం చేయలేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. కాబట్టి ఆయన విశ్వాసం ఏంది? మృతుల పునరుద్ధానం చెందితేనే అక్కడ మహింపరచబడతాను. ఈ మృతుల పునరుద్ధానంలో నన్ను లేపే వ్యక్తి ఎవరు? దేవుడు. ఆయన నన్ను లేపాలంటే నేను పాపం లేని వ్యక్తిగానే మరణించాలి. అదన్నమాట విశ్వాసం. ఆయన విశ్వాసమునకు కర్త. కాబట్టి క్రీస్తు సహితము విశ్వాసం ఉంచినాడు, దేవుని పట్ల విశ్వాసం ఉంచినాడు. నేడు మనము సహితము క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకు ఉంచాలంటే విశ్వాసం వలన ఈ శ్రమలు, హింసలు రావాలి. దాని ద్వారా దైవ స్వభావం ఒకటి రావాలి, ఓర్పు పరీక్ష రావాలి. పరీక్ష దేన్ని కలుగు చేస్తుంది? నిరీక్షణ కలుగు చేస్తుంది. నిరీక్షణ అంటే ఏంది నాయనా? రోమపత్రిక 5వ అధ్యాయము 3, 4 వచనాలు. అక్కడ ఫుట్ నోట్స్లో 2 అని ఇచ్చినాడు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడతాము. పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగాను. అక్కడ నిరీక్షణ అనే దగ్గర ఫుట్ నోట్స్లో 2 అనే నంబర్ ఇచ్చినాడు కదా. కింద చూడండి, కింద ఏమన్నాడు దాన్ని? నిరీక్షణ దేనికోసం అన్నాడు? దేనికోసం వాళ్ళ నిరీక్షణ? శీలం అంటే ఏంటైనా క్యారెక్టర్, వ్యక్తిత్వం అన్నమాట. వ్యక్తిత్వాన్ని తెలుగులో శీలము అని అంటారు, మరొక కోణం. కాబట్టి క్రీస్తు యేసు యొక్క ఆ శీలమును, క్రీస్తు యొక్క శీలమును, వ్యక్తిత్వాన్ని ఈ నిరీక్షణ కలిగినటువంటి వారు పొందారు అంతిమంగా. దీన్ని మనం ఏమంటున్నాము? క్రీస్తు మహిమ అని అంటున్నాము. అది ఆయన శీలం అన్నమాట. కాబట్టి క్రీస్తు మహిమ అంటే క్రీస్తు శీలము అని క్యారెక్టర్ అని వ్యక్తిత్వం. ఇది బహు విలువైంది, చాలా విలువైంది అన్నమాట. దాని విలువ మరి దేనికి రాదు. పరలోక రాజ్యంలో అక్కడ ప్రకటన గ్రంథంలో ఒక సందర్భంలో ఒక మాట చెప్తాడు ఆయన. 4 గుమ్మాలు అంటాడు అన్నమాట. ఒక్కొక్క గుమ్మము 4 వైపులా 4 గుమ్మాలు. వాటిని దేంతో నిర్మించినారంటాడు? 12 రకాలు అన్నమాట. ఏందది? 12 గుమ్మాలు. ఒక్కొక్క గుమ్మాన్ని ఒక్కొక్క దాంతో నిర్మించినారంటాడు. వైఢూర్యము, రత్నము, కెంపు, మాణిక్యము, అపరంజి, గోమేధికము, పుష్యరాగము, నీలము, ఏమేమో చెప్తాడు. 12 చెప్తాడు ఆయన. పన్నెండు గుమ్మాలను 12 రాళ్లతో నిర్మించినాడు. అవి పరలోకములో వాటి విలువ ఎంతో తెలియదు మనకి. ఇక్కడ ఒక వజ్రం దొరికితేనే కోట్లు అంటారు. ఇది వజ్రం కాదు, వజ్రం లోకానికి సంబంధించి. ఈ పేరు అక్కడ లేనే లేదన్నమాట. వజ్రం అనే పేరు ఆడ లేదన్నమాట. ఆ పేర్లు ఉచ్చరించడానికి కూడా మనకు సరిగా రాదన్నమాట. గోమేధికం,
పుష్యరాగము, నీలము, ఏవేవో చెప్తాను నేను. 12 గుమ్మాలు 12 రాళ్ళు అంటారు. అవి ఎంత విలువైనవి! పరలోకం ఎంత విలువైంది! కానీ పరలోకంలో క్రీస్తు యేసు యొక్క మహిమ ఉందే, పరలోకంలో ఉన్న వాటన్నిటికంటే విలువైంది ఆయన మహిమ. అట్టి మహిమను సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు పొందడం అనేది దేవుని యొక్క సంకల్పం అన్నమాట. నీవు నేను క్రీస్తు యేసు యొక్క మహిమను అత్యంత విలువైంది పరలోకంలో అది. ఆ మహిమను గురించి ఎవరు ఆలోచన చేయడం లేదు. ఆలోచన చేస్తే అది అర్థమవుతుంది అనమాట. అర్థమయ్యే విధంగా కూడా దేవుడు దాన్ని పెట్టల. దాన్ని సీక్రెట్‌గానే పెట్టినాడు. క్రీస్తు మహిమ ఒక సీక్రెట్ అనమాట. క్రీస్తు మహిమను గురించి మనం మాట్లాడుతున్నాము గానీ, ఆ మహిమ యొక్క విలువ మనకు తెలీదనమాట. విలువ తెలిస్తే మనము దాన్ని పొందడానికి దేన్నైనా వదులుకోవడానికి సిద్ధం అన్నమాట. మత్తయి సువార్తలో ప్రభువు చెప్పినటువంటి ఈ మాటలు చూడండి. మత్తయి 13వ అధ్యాయం. అక్కడ ఆయన ఇలా అన్నాడనమాట. చూడండి 13వ అధ్యాయము. ఈ 13వ అధ్యాయంలో ఆయన ఇలా అన్నాడనమాట. 44వ వచనంలో, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఏమన్నాయన? పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలం కొను. దేన్ని కొంటాడు అతడైనా ఆమెనా? పరలోక రాజ్యం. మళ్ళీ అంటాడు ఆయన 45, 46 వచనాలు. పరలోక రాజ్యం మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అంటే పరలోక రాజ్యము దాచబడిన ధనము, పరలోక రాజ్యం మంచి ముత్యములను వెదుకుచున్న ఒక వర్తకుడు. అంటే అది ఒక ధన్నిధి, అది ఒక వర్తకుడు అన్నమాట. అంటే పరలోక రాజ్యం అనేది ఒక ధననిధి, దాచబడిన ధననిధి. పరలోక రాజ్యం అంత గొప్పదైతే ఆ రాజ్యములో ఉన్నటువంటి క్రీస్తు యేసు యొక్క మహిమ ఉందే, అది ఎంత విలువైంది ఉంటుంది నాయన. పరలోకమే ఒక గొప్ప నిధి అయితే అక్కడున్న క్రీస్తు ఉన్నాడు, ఆయన మహిమ ఇంకెంత విలువైంది. అది చాలా విలువైంది. క్రీస్తు యేసు యొక్క మహిమ చాలా విలువైంది. నేడు మనకు ఏవేవి విలువైనవిగా కనబడుతూ ఉన్నాయో అవేవి దాని ముందు కూడా నిలవన్నమాట. ఎందుకంటే పరలోకం అనేది ఆ పరలోకం కన్నా విలువైంది క్రీస్తు మహిమ. సామెతల గ్రంథంలో కేవలం అక్కడ జ్ఞానాన్ని గురించి చెప్పినాడు ఆయన. జ్ఞానాన్ని గురించి చెప్తూ ఆయన ఇలా అన్నాడు అన్నమాట. తను చెప్పిన మాటలు చూడండి. 3వ అధ్యాయం 13వ వచనం నుంచి, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. కాబట్టి ఇక్కడ జ్ఞానం అంటే ఏదైనా క్రీస్తు అన్నమాట. క్రీస్తును సంపాదించిన వాడు ధన్యుడు అంటాడు. సరే 14 నుంచి, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించటం మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము కానే కాదు. 16, జ్ఞానం యొక్క కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ఘనతలను ఉన్నవనాలి. అంటే జ్ఞానం అన్నిటికంటే మించింది ఆ జ్ఞానం. జ్ఞానం అత్యంత విలువైంది. నీ ఇష్ట వస్తువులన్నీ దాని ముందు పనికిరావు. మన వెండి పనికిరాదు, మన బంగారు పనికిరాదు, మన డబ్బు అసలు పనికిరాదు దాని ముందు. జ్ఞానం అనేది అత్యంత విలువైనది. ఆ జ్ఞానం క్రీస్తు. ఆయన ప్రస్తుతం పరలోకంలో ఉన్నాడు. ఆయన మహిమే ఆయన జ్ఞానం. కనుక క్రీస్తు యొక్క మహిమ కంటే విలువైనది ఈ లోకంలో లేదు, పరలోకంలో కూడా లేదండి.
అలాంటి క్రీస్తు యేసు యొక్క మహిమను పొందడానికి దేవుడు సంఘంలో ఉన్న మనకు అవకాశం ఇచ్చినాడు అనమాట. దేవుడు మనకిచ్చిన అవకాశం అన్నమాట. కానీ ఈ మహిమను పొందడం అనేది అంత సులువుగా దేవుడు పెట్టల. దీన్ని నీవు కష్టపడి సంపాదించుకోవాలి. నేనైనా ఈ మహిమను, క్రీస్తు మహిమను కష్టపడి సంపాదించుకోవాలి. కష్టపడి సంపాదించుకోవాలంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ఈ మహిమ కలిగిన వ్యక్తినే విశ్వసించాలి మనం. ఆయన విశ్వసించడం అనగా ఆయన బోధను విశ్వసించడం, ఆయన ఆజ్ఞలను, ఆయన జీవితాన్ని, ఆయన కట్టడలను, ఆయన నియమాలను విశ్వసించడం అన్నమాట. టోటల్‌గా విశ్వసించడం అనగా క్రీస్తు వలె నేను జీవిస్తాను. క్రీస్తు ఆజ్ఞలను అనుసరించి జీవిస్తాను. అదన్నమాట. క్రీస్తు ఆజ్ఞలను అనుసరించి జీవిస్తూ ఉండగా, ఆ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మీరు ఒకరిని ఒకరు ప్రేమించుటే ఆజ్ఞ అని ఆయన అనగా, అలాగున సంఘంలో ఒకరిని ఒకరు ప్రేమించడము. ఈ ప్రేమించడం వల్ల నీ విశ్వాసానికి, నా విశ్వాసానికి ఒక పరీక్షే రావాలన్నమాట. ఈ పరీక్ష ఎవరి ద్వారా రావాలి? మన సొంత వారి వలన రావాలి. వారి వలన ఈ పరీక్ష వస్తే వాళ్ళేం చేస్తారు మనల్ని? వాళ్ళు మనల్ని నిందించాలి. మనం ఎవరిని ప్రేమిస్తున్నాము? ఎవరిని ప్రేమిస్తున్నాం మనము? సంఘమును ప్రేమిస్తున్నాయినా ఎవరిని ప్రేమించినట్లు? క్రీస్తు. సంఘమును ప్రేమిస్తే క్రీస్తుని ప్రేమించింది. నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారం పెట్టింది, దప్పిగొంటిని దాహం ఇచ్చింది. కాబట్టి క్రీస్తును ప్రేమించిన సంఘములో ఉన్న వ్యక్తులను ప్రేమిస్తే క్రీస్తును ప్రేమించిన. అంటే వ్యక్తులను ప్రేమించడం అంటే పనికిరాని దానికంతా వచ్చి తినే అనడం కాదు. అవసరాన్ని బట్టి, అవసరమును బట్టి సమయోచితంగా ప్రేమను చూపించడం అన్నమాట. కాబట్టి అవసరత, ఆహారలేమి, వస్త్రలేమి, ఆరోగ్యలేమిలో ప్రేమను చూపించడం అన్నమాట. ఇప్పుడు క్రీస్తును మనం ప్రేమించినాం. మనం క్రీస్తును ప్రేమిస్తే మన వాళ్ళు అంగీకరించరు. ఇది వరకు మనల్ని ప్రేమించే వాళ్ళు ఇప్పుడు క్రీస్తుని ప్రేమిస్తారంట. క్రీస్తు కనబడ్డు. ఎవరు కనబడతారు ఈడ? క్రీస్తు ఏమి కనబడ్డు. కనబడేది ఎవరు? వేరు కులస్తుడు, వేరు మతస్థుడు, వేరు భాష మాట్లాడేవాడు కనిపిస్తుంటాడు. వాడిని పోయి వీడు ప్రేమిస్తున్నాడు, వీళ్ళు ప్రేమిస్తున్నారు. వాళ్ళందరూ ఎవరు? క్రీస్తు శరీరములో అవయవాలు. కాబట్టి వాళ్ళని ప్రేమిస్తే క్రీస్తుని ప్రేమించినట్టు. కాబట్టి మనం క్రీస్తుని ప్రేమిస్తూ ఉండగా మన వాళ్ళు మన ప్రేమ వారి విషయంలో కొరత అయిందని, అనగా వారి మాట వినడం లేదని, వారు చెప్పింది మనం అనుసరించి జీవించడం లేదని మన మీద ఏం చేస్తారు? మనల్ని ఏం చేస్తారు వాళ్ళు? మనల్ని నిందించి, దూషించి, ద్వేషించి అవమానపరుస్తారు. చివరిలో అవమానపరిచేస్తారు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? ఆ పరీక్ష వచ్చినట్టు నిలబడదామా, పడిపోదామా? క్రీస్తునే ప్రేమిస్తాం. మీరేమన్నా అనుకోండి. ఎందుకంటే ఆయన మహిమ ఉందే, అది విలువైంది. ఆ మహిమ నాకు కావాలి. ఆ మహిమ లేకుండా పరలోకం చేరలేము. ఆ మహిమ నేను తీసుకొని వెళ్లకుండా నా ప్రభు అయిన క్రీస్తు యేసుని జ్యేష్ఠ కుమారుడు చేసే అవకాశాన్ని నేను కలిగి ఉండలేను. అందువలన నేను క్రీస్తు మహిమను పొందాలంటే మిమ్మల్ని ప్రేమిస్తా. క్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించు. అలా అంటే వాళ్ళు ఒప్పుకోరన్నమాట. అలా అంటే వాళ్ళు ఒప్పుకోరు. మరి ఎలా తెలుసుకుంటారు వాళ్ళు? క్రమంగా తెలియజేసుకుంటారు. మనం క్రీస్తు పక్షాన ఉండగా యేసు ప్రభు తమ్ముళ్ళు ఆయన ద్వేషించినారు. ఆయన చనిపోయిన తర్వాత ఏమైనారు వాళ్ళు? ఇప్పుడు రూట్లోకి వచ్చినారు. కాబట్టి మనం చనిపోయిన తర్వాతనే మన గురించి తెలుసుకుంటారనమాట. మనం చనిపోయిన తర్వాత అయినా మన వాడు జీవించినాడు, రైట్ అబ్బది రాము కాదు, ఆయన మంచిగా జీవించినాడు, మంచిగా పరలోకి వెళ్ళిపోయినాడు, ఆయన పోతాడు ఆయన అన్నట్టు వాళ్ళు కూడా సాక్ష్యం ఇవ్వాల్సిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఎక్కడ మనం తొణికిసలాడకుండా, ప్రభువు కంటే మించిన వాళ్ళు కాదు ఎవ్వరు. నేను ట్రైనింగ్ అయినప్పుడు మా నాయన చర్చి జరిపేది అనమాట. మా నాయన చర్చి జరిపేది అనే వాక్యం చెప్పేవాడు అనమాట. ఆయన చర్చిలోనే మేమందరం ఫ్యామిలీగా మేము కూర్చొని చాలామంది వస్తుంటారు, అందరూ కలిసి ఆరాధన చేసుకునేవాడు. నేను బాప్తిస్మం పొందిన తర్వాత నెక్స్ట్ మా నాన్న చర్చికి వెళ్ళలేదు. ఆయన బాధ అంతింత కాదు. వాడు పెద్దోడైపోయినాడు అంటే నేను జరిపిస్తే చర్చి కాదా? వాడు సపరేట్గా పోయి జరుపుతున్నాడు. మేము ఒక ముగ్గురు బాప్తిజం పొందినాం, ముగ్గురే కలుసుకునేదన్నమాట. వాడు మించిపోయినాడు. నన్నేం అనలేక మా అమ్మని తిట్టేది. మా అమ్మని తిట్టేది. మా నాయన లేనప్పుడు మా అమ్మ బాధపడేది. ఇప్పుడు ఇట్ట అంటున్నాడు నాయన అట్ట అంటున్నాడు అనేది. నేను ఒకే మాట, నాన్న ఏమన్నా చెప్పని నాయన జరిపించేటువంటి ఆరాధన అది దేవునికి యోగ్యమైనది కాదు.
నాన్న జరిపించే ఆరాధన దేవునికి యోగ్యమైంది కాదు. ఎందుకంటే నాయనకి వాక్యమే తెలియదు. ఆయన ఏమని అనుకో ఆయన ఏమన్నా అనుకోడు. అంతేనాయన ఆగిపోయినాను. ఆయన బాధపడ్డాడు, బాధపడ్డాడు, బాధపడ్డాడు. మళ్ళీ నేను ఆయనతో మాట్లాడడం ఆపలేదు. బాగా మాట్లాడతా. ఆయనతో బాగా మాట్లాడతా. ఆయన కొన్ని రోజులు నొచ్చుకొని, నొచ్చుకొని నాతో మాట్లాడేది. నాకెదురంటే నాయనకి తెలీదు. కానీ ఆయన పెద్ద తండ్రి, కన్న తండ్రి. ఆయనలో ఈ బాధ ఉంటది. ఆయన బాధను మనం ఎట్టో ఒకట్టు ఆ బాధను ఆయన లేకుండా జేయాలి అని చాలా సార్లు ప్రార్థనలు చేసిన. చేసిన తర్వాత వాడి తర్వాత ఆయన కోసమని ఒక బోర్డ్ వేయించినాను నేను. సిమెంట్ బోర్డ్ ఒకటి వేయించిన ఆయన కోసమే. కొంచెం ఖాళీగా ఉన్నప్పుడంతా ఎక్స్‌ప్లెయిన్ చేసేది బోర్డ్ మీద. నాయనా ఈ లేఖనం తెలుసా అంటే, ఇద్దరం మాట్లాడుకునేది. పిల్లోడు నీకేం తెలుసు అనేవాడాయన. నీకేం తెలుసు అనేవాడాయన. సరే నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడని ఆ లేఖనాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, నేను ఒక 4, 5 రోజులు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఒక మాట అన్నాడు మా నాయన. నాయనా నాకేం తెలీదురా అన్నాడు. నాకేం తెలీదు నాయన. అదనమాట ఆయన. అటు తరువాత ఆయన చాలా రోజుల తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గరికి పోయినా కూడా మా అబ్బాయి దగ్గర వచ్చి వినండి వాక్యం వినవాడు అనమాట. మా అబ్బాయి దగ్గర వచ్చి వినండి వాక్యం ఎంత బాగా చెప్తాడు. ఒక డైరెక్టర్ తీసుకొచ్చి కూర్చోబెట్టేసినాడు నేను ఒక ఆదివారం తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఆయన ఆ రోజు వినేసి డైరెక్టర్ బయట వెళ్ళి ఆరాధన అయిన తర్వాత బయట పోయి సార్ మీ మీ అబ్బాయి బైబిల్ టీచర్ కాదు బైబిల్ లెక్చరర్ మీ అబ్బాయి అనేసి పోయినాడు. మన ఆయనకి ఎంత ఆనందం చిన్న ఆనందం కాదన్నమాట. అలాగే మన వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునేంత వరకు ద్వేషిస్తారు. అర్థమైపోయిందా? ఆ! సెట్ అయిపోతాడు. ఆయన అంతేబ్బా! ఆయన యేసు ప్రభు తప్ప ఇంకెవరు మాట్లాడడబ్బా! అని అర్థమైపోతే సెట్ అయిపోతాడు. అక్కడ ఈ శ్రమలన్నీ ఏమవుతాయి మనకి? మొదట ఎలా అబ్రహాంకి శ్రమ వచ్చింది. విశ్వాసంలో నిలబడతాడా? పడిపోతాడా? అలాగే మనకు కూడా శ్రమలొస్తాయి. విశ్వాసానికి పరీక్ష. ఇందులో కూడా మనం నిలబడతామా? పడిపోతామా? ఇది ఎవరు చూడాలనుకుంటున్నారు దీన్ని? దేవుడే. విశ్వాసంలో ఉంటాడా? ఉండడా? విశ్వాసంలో లేకపోతే సరే ఈడుండడబ్బా అని అనుకుందాము. విశ్వాసం నిలబడిపోతే హెల్ప్ చేసేస్తాడు. విశ్వాసం ఉంటే హెల్ప్ చేసేస్తాడు. ఈ శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమలకు మన విశ్వాసానికి శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు చూడండి దేవుడు. కొరింథీ రెండవ పత్రికలో ఎంత చక్కటి మాటలని అపోస్తలుడైన పౌలు వినిపించినాడు చూడండి. మొదటి అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు చాలా ఇంపార్టెంట్. దీన్ని నోట్ చేసి పెట్టుకోండి. కొరింథీ రెండవ పత్రిక మొదటి అధ్యాయం 4 నుంచి 6వ వచనం వరకు ఈయన అన్నాడు, దేవుడు మమ్మును ఎట్టి ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగు విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము. కనుక మిమ్మును గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తానంటాడు? ఆయన ఆదరిస్తాడు. ఆయన ఆదరిస్తాడు. ఆయన కనుక ఆదరించకపోతే ఈ శ్రమల్లో క్రైస్తవుడు బతకలేడు. క్రైస్తవులు అస్సలు బతకలేరు అన్నమాట. కానీ దేవుడు ఆదరిస్తాడు. ఆయన ఆదరిస్తాడు. ఆదరణ వలన మనకేం కలుగుతుంది అంటాడు ఈయన? ఓర్పు వస్తుంది అని అంటాడు. కాబట్టి శ్రమలలో దేవుడు ఆదరించాలి మనం. దేవుని యొక్క ఆదరణ వచ్చినప్పుడు మనకు ఓర్పు వస్తుంది. ఆయన ఎలా ఆదరిస్తాడో దాన్ని మనం వేచి చూడాలి. ఒక శ్రమ వచ్చింది, శ్రమలో మనల్ని ఆదరిస్తాడు. ఆదరించడం అంటే ఏంది నన్ను ఈ సందర్భంలో? ఒక తండ్రి కుమారునికి ఒక కష్టమైన పని పెట్టేసినాడు. కష్టమైన పని చేసినాడు. పని చేసినాడు, సాయంత్రం వరకు పని చేసినాడు.
అయినా ఒళ్ళంతా నొప్పులు వచ్చేసింది, జ్వరం వచ్చేసింది వాడికి. ఇప్పుడేం చేస్తాడు తండ్రి, ఏం చేస్తాడు? అయినా వీలు పడితే డాక్టర్ దగ్గర తీసుకోవడము, ఇంజక్షన్ వేయించడము, ట్యాబ్లెట్లు తీసి ఇవ్వడము, పాలు తీసి ఇవ్వడము, బన్ను తీసి ఇవ్వడము, ఇవంతా ఏంది ఇది? కాదు. ఆ పని చెప్పినప్పుడు బిడ్డకేమో కష్టమే, కానీ ఆదరిస్తున్నాడు చూడు తండ్రి, అప్పుడు ఎంత ఆనందము, అంత ఆనందము. ఆ ఆనందాన్ని దేవుడు మనకు కలుగు చేస్తాడు. కాబట్టి ఈ శ్రమల వలన మనకు దేవుడు అనుగ్రహించే ఆదరణ ఏంటంటే, క్రీస్తు యొక్క గుణలక్షణ స్వభావాలు 1, 2 మనలోకి వస్తుంటుంది. ఇది మనకు ఆదరణ అనమాట. ఈ శ్రమ వచ్చినా వస్తుంది, క్రీస్తు యొక్క స్వభావాలు మనలోకి ప్రవేశించినాయి, దేవుడు ఆదరించినాడు అని మనము ఆదరణ పొందుతాము అన్నమాట. కాబట్టి అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను పొందడానికి మన విశ్వాసానికి ఏం కలగాలంటాడు పౌలు? యాకోబైనా, యోహానైనా, పేతురైనా, పౌలైనా మన విశ్వాసానికి పరీక్ష. ఈ పరీక్షలో ఏం జరగాలంటాడు? ఈ పరీక్షించే దేవుడు మనల్ని దేవుడు పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో మనల్ని అడ్డుకునేది, ఆటంకపరిచేది ఎవరు? మన వాళ్ళు ఆటంకపరుస్తారు. ఈ పరీక్ష ఎందుకు పెడతాడు? నా కుమారుని యందు విశ్వాసం కలిగి ఉంటారో విశ్వాసం అని తొలగిపోతారు. అంటే నా కుమారుని యొక్క బోధన విని నా కుమారుడు బోధించిన జీవితాన్ని జీవిస్తారా, లేక బంధువులు, స్నేహితులు, ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పిన విధంగా జీవించేస్తారు? ఎవరిని ప్రేమిస్తారు ఎక్కువగా? నా కుమారుని ప్రేమిస్తారా, ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు? ఇంట్లో వాళ్ళని ప్రేమించినారంటే ఇంక వాళ్ళు క్రీస్తు మహిమను పొందడానికి అర్హులు కాదు. కుమారుని ప్రేమించి వాళ్ళకంటే ఎక్కువ కుమారుని ప్రేమించే వాళ్ళు ఈ శ్రమలు పొందడానికి కూడా ఇష్టపడతారు. శ్రమల వలన ఓర్పుకి పరీక్ష రావాలి, పరీక్ష వల్ల నిరీక్షణ, ఆ నిరీక్షణ మనం సఫలం చేసుకొని క్రీస్తు యొక్క మహిమను మనం పొందే అవకాశాన్ని పెట్టినాడు. ఇది గొప్పగా దేవుడు మనల్ని ఆదరిస్తాడన్నమాట. ఈ శ్రమల వలన క్రీస్తు యొక్క మహిమను పొందడానికే ఆయన మనకి శ్రమలను అనుగ్రహించినాడు. ఫిలిప్పి 1:30 క్రీస్తు యేసునందు విశ్వాసం వచ్చి మాత్రమే కాకుండా ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. కాబట్టి ఈ శ్రమలు అనేది మన ఆత్మలకు ఒక ఆశీర్వాదం. అలాగే పేతురు మొదటి పత్రిక 4వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమ పడిను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నారు. కాబట్టి ఇది శ్రమలను అనుభవించేటువంటి ఈ మనస్సును సంఘంలో మనం కలిగి శ్రమలలో సహితము ఎవరి పక్షాన్ని నిలుస్తాం? మనము క్రీస్తు పక్షాన. శ్రమల్లో సహితము ప్రేమ చూపిస్తాం, శ్రమల్లో సహితము సువార్తను ప్రకటిస్తాం, శ్రమల్లోనే ప్రభువును అనుసరించి జీవిస్తాం. క్రీస్తు యొక్క మహిమను మనం పొందే అవకాశాన్ని ఈ శ్రమలలో దేవుడు మనకు అనుగ్రహించినాడు అన్నమాట. కనుక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖాలు కోరుకోకూడదు అన్నమాట. సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సుఖాలు కోరుకోకూడదు, శ్రమలు కోరుకోకూడదు. శ్రమలు అనుభవించడం వలన, శ్రమలు అలవాటు పడడం వలన మనము క్రీస్తును పోలి జీవించడానికి బహుగా ఇష్టపడతాం అన్నమాట, ప్రయాసపడతాం. సుఖాలు కోరుకున్న వాళ్ళు క్రీస్తును అనుసరించరు. సుఖాలు కోరుకున్న వాళ్ళు ఎప్పటికీ క్రీస్తును అనుసరించరు. ఇప్పుడు శ్రమలు మన వ్యక్తిత్వాన్ని ప్రభువు యొక్క మహిమను పొందడానికి, మన వ్యక్తిత్వంలో ప్రభువును చేర్చుకోవడానికి ఈ శ్రమలను దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ శ్రమలనే క్రీస్తు మనసు కలిగి ఉన్నాడు. అట్టి మనసును మనం ఆయుధంగా ధరించుకొని శ్రమలు అనుభవిస్తే క్రీస్తు మహిమను మనం పొందుతాం. అంతమంది సరే, నేను ఇక్కడ కాపుతాను. దేవుడు కనుగరిస్తే వచ్చే వారంలో మరొక సిద్ధాంతాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు కనుగరించాలని కోరుకో. టైం ఎక్కువైంది, ప్రార్థన చేసుకున్నాను. మహోపకారి మహోన్నతుడమైన మా తండ్రి, మీ మహా కనికరాన్ని బట్టి, మీ దయను బట్టి ఈ దినం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ సువార్తిక తరగతిలో తండ్రి శ్రమలను గూర్చి మేము నేర్చుకునే విధంగా గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు కొరకు మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి సంఘంలో ఉన్న మీ పిల్లలమైన మేమందరమును మీ కుమారుని యొక్క మహిమకు పాత్రులముగా ఎంచబొట్టుకు ఏ శ్రమలనైతే క్రీస్తు ద్వారా సంఘమునందు మాకు అనుగ్రహించి ఉన్నారు, ఆ శ్రమలను క్రీస్తుతో పాటు మేము అనుభవించి మేము క్రీస్తు యొక్క మహిమను పొందడానికి క్రీస్తు మనస్సును ఆయుధముగా మాకు దయచేయమని
ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ శ్రమల వలన మేము మీకు దగ్గర అవుతామని, ఈ శ్రమల వలన ప్రభు యొక్క స్వభావాలు మా వ్యక్తిత్వంలోనికి చేరి వస్తాయని, ఈ శ్రమల వలన మా నిరీక్షణను మేము సఫలం చేసుకోగలమని అపోస్తులు బోధించి ఉండగా, ఈ శ్రమలను అనుభవించడానికి క్రీస్తు యేసు యొక్క మనసును మాకు దయచేసి మమ్మల్ని ప్రోత్సహించుకొని వేడుకుంటున్నాం. శ్రమలో సహితము క్రీస్తును ప్రేమించడానికి, శ్రమలో సహితము క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి మరింత మమ్మల్ని వాడుకుందరని ప్రార్థిస్తూ ఉన్నాం. అంటే సంఘమునందు సువార్థికులను తయారు చేదురని మనవి చేస్తున్నాము నాయన. ఈ సంఘములో కొందరు సువార్థికులు తయారవటం వలన సంఘానికి క్షేమకరంగా ఉంటుందని, సంఘము విస్తరిస్తుందని, మీ కనికరాన్ని మరింతగా మేము పొందుతామని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. అందువల్ల సంఘములో సువార్థికులను తయారు చేదురని మీ దయని బట్టి, మీ కనికరాన్ని బట్టి మేము వేడుకుంటున్నాం. అలాగనే సంఘం ద్వారా 2, 3, 4 తేదీలలో వైజాగ్లోను, అరకులోను మీరు జరిగించిన సువార్త కార్యక్రమాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘము ఎంతగా ఈ క్లాసులు జరపడానికి ప్రయాసపడి వారి బలమును, ధనమును, సమయాన్ని ఎంతగా ప్రభువు కొరకు వెచ్చించినారు. ప్రభువుని ఎంతగా ప్రేమించినారు మీకు మరుగయం లేదు కనుక ప్రతి ఒక్క బిడ్డను కనికరించమని, వారి మహిమలో ఉన్న లోపములను సవరించి ప్రభు యొక్క మహిమ పొందడానికి మరింత ప్రోత్సహించుదని ప్రార్థిస్తాం. మా ప్రార్థనను మన్నించమని, తిరిగి మీ సముఖంలో మేము చేరి వచ్చేంతలో కనికరించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను అందరికీ వందనాలు.